హర హర మహాదేవ శంభో శంకర అఖండ 2 ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ నందమూరి ఫ్యాన్స్ అండ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ సినిమా అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి ఎమోషన్. సో ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన సినిమా మన అఖండ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో అఖండ 2 కూడా అంత బ్లాక్ బస్టర్ కొడుతుందని చెప్పి మంచి ప్రీ బిజినెస్ కూడా చేసిందనమాట. ప్రీమియర్ షోస్ కానీ నెక్స్ట్ డే 5వ తారీఖు కానీ మంచి బిజినెస్ చేసిన సినిమా అది ప్రీ బిజినెస్. సో అలాంటి సినిమా పోస్ట్ పోన్ అవడం అనేది దురదృష్టకరం అండ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇంత పెద్ద సినిమాలు అండ్ మన బాలకృష్ణ గారి స్థాయి మైండ్లో పెట్టుకొని అసలు ఇలా జరగడం అనేది ఒక పొరపాటు అనేది చిన్న పొరపాటు కాదు ఇది. కానీ వాళ్ళ రీజన్స్ వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఆల్రెడీ మన బాలకృష్ణ గారు కానీ బోయపాటి గారు కానీ అందరూ ఇన్వాల్వ్ అయిన ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయింటారు. ఖచ్చితంగా సినిమాని తొందరగా తీసుకురావాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. బట్ మంచి డేట్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే ఒక వీకెండే మళ్ళీ చూసుకోవాలి అండ్ అలాగే కొంచెం ఫెస్టివ్ దగ్గరగా ఉండేటట్టు కానీ సో అనుకున్న డేట్కి రాలేదు కాబట్టి సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. అది క్రిస్మస్కి వస్తుందా ముందే వస్తుందా ఆ తర్వాత వస్తుందా అనేది ఇంకా ఫైనల్గా చెప్పలేదు. మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్ కానీ వేరే ఏదో వాళ్ళ విషయాలు కానీ అన్నీ విని మీరైతే ప్రలోభాలకు పోకండి. సో విషయం ఏంటంటే అఫిషియల్గా ఇప్పటివరకు అయితే నిన్న నైట్ పెట్టారు వాళ్ళు కొత్త డేట్తో మేము వస్తాం ముందుకని చెప్పి 14 డేస్ సంస్థ వచ్చారు. సో అది మైండ్లో పెట్టుకోండి. ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, మనం డేట్ అనౌన్స్ చేస్తాము. సో నెక్స్ట్ టైం మనపల్లి మస్తీ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత సో యూ కెన్ కమ్ అప్ విత్ బుకింగ్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ కొన్ని అయితే బుకింగ్స్ కూడా అడుగుతున్నారు. బుకింగ్స్ అయినవన్నీ ఖచ్చితంగా రీఫండ్ చేస్తారు, అందులో నో డౌట్. సో డిస్ట్రిక్ట్ యాప్ కానీ బుక్ మై షో కానీ అది కొంచెం టైం పడతాయి, బ్యాంకింగ్ వర్క్ డేస్ బట్టి ఒక 4-5 డేస్ కూడా పట్టచ్చు అనమాట. అది కూడా మైండ్లో పెట్టుకోండి ప్లీజ్. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే అందరికీ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వలేరు. సో అలా ఫాలో అవ్వలేని వాళ్ళు అండ్ చదువు కూడా తెలియదు, కొంతమందికి చదువుకోని వాళ్ళు కానీ జ్ఞానం లేని వాళ్ళకు ఉంటారు. సో వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అఖండ మూవీ అయితే ఈ వారం లేదు. సో నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్ టు మనపల్లి మస్తీ అండ్ డెఫినెట్లీ మన బాలకృష్ణ గారు వస్తారు, గట్టి కొడతారు. సినిమాని ఎవ్వడా ఆపలేడు, అది ఇంపాసిబుల్ అది. సో ఏదో జరిగింది, ఆ పరిస్థితి అలాంటి ఏదో జరిగింది, ఆ మేకర్స్ ఏదో కొద్దిగా అజాగ్రత్తలో ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా సినిమా వస్తుంది. ఇది వన్ అండ్ ఓన్లీ బ్లాక్ బస్టర్ ఆఫ్ డిసెంబర్ అని అర్థమైపోతుంది మనకి చూస్తుంటేనే. ఆ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఆయన బాలకృష్ణ గారి గెటప్ కానీ ఎవ్రీథింగ్, మెయిన్ మ్యూజిక్ మన తమ్ముడు అన్నది. సో లెట్స్ కమ్ అప్ విత్ అఖండ 2 అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ వెయిట్ చేయండి. డేట్ అయితే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, ఊరికే ఆ డేట్ ఈ డేట్ అని మీరు అయితే ఫిక్స్ అవ్వకండి. అది గైస్, సీ విత్ అందర్ వీడియో అండ్ అలాగే పబ్లిక్ టాక్, ప్రతి ఒక్క మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ కానీ ప్రతిదీ మన దానిలో వస్తుంటుంది. సో స్టే ట్యూన్ టు మనపల్లి మస్తీ. ఇన్స్టాలో ఫాలో అవ్వాలి, యూట్యూబ్లో ఫాలో అవ్వండి, యూట్యూబ్లో ఫాలో అవ్వాలి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఓన్లీ ఒక చోటే కాదు ఫాలో అవ్వడము. సో డెఫినెట్లీ సపోర్ట్ చేయాలా. థ్యాంక్ యూ సో మచ్.